సముద్రకని యాక్టింగ్ చేసి డైరెక్షన్ చేసిన సినిమా రైటర్. ఇది కరోనా టైంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినట్టుంది. రిలీజ్ అయినట్టు కూడా చాలామందికి తెలియని సినిమా ఇది. కంటెంట్ బేస్డ్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ విషయానికి వస్తే సినిమా మొదలవుతూనే సముద్రకని ఒక పోలీస్ కానిస్టేబుల్ రైటర్గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒక చోట లాడ్జ్లో ఇతనికి వర్క్ అలాట్ అవుతుంది. ఆ లాడ్జ్లో ఏం చేస్తుంటాడంటే ఒక అబ్బాయిని, ఒక డిగ్రీ పీజీ చేసిన అబ్బాయిని కాపలా కాస్తూ ఉంటాడు లాడ్జ్లో. అతన్ని పోలీసులు వచ్చి విపరీతంగా టార్చర్ చేస్తూ ఉంటారు, వెళ్తుంటారు. ఏంటి ఇతని స్టోరీ అని తెలుసుకుందాం అనుకుంటుండగా సగం మూవీ అయిపోతుంది. ఆ తర్వాత తెలుసుకునే విషయం ఏంటంటే, మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం గవర్నమెంట్ చేసే అన్ని పనులు కూడా మనం తెలుసుకోవచ్చు. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది తెలుసుకోవచ్చు. అయితే ఒక పిహెచ్డి చేసే అతను ఒక రీసెర్చ్ వర్క్లో భాగంగా ఆ పలానా పోలీస్ స్టేషన్లో లేదా ఏపీలో టోటల్లీ టార్చర్ వల్ల చచ్చిపోయిన పోలీసులు లేదా సూసైడ్లో చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్స్ లేదా ప్రెషర్ వల్ల చనిపోయిన పోలీసులు ఎంతమంది అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే, ఈ ఇన్ఫర్మేషన్ అడిగిన వాళ్ళు ఎవరు అని పోలీసులే కనుక్కొని ఆ పలానా వ్యక్తిని వీళ్ళే కిడ్నాప్ చేసి అతన్ని నానా రకాలుగా టార్చర్ చేసి అతను పెట్టుకున్న రిక్వెస్ట్ని తను వెనక్కి తీసుకోవాలి, నాకు ఇన్ఫర్మేషన్ వద్దు అనేలాగా జస్ట్ 10 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఈ రిక్వెస్ట్. కానీ ఆ రిక్వెస్ట్ నాకు వద్దు అని రిజెక్ట్ చేసుకునేలాగా ఇతని మీద ప్రెషర్ తీసుకొస్తారు. కానీ అతను రిజెక్ట్ చేసుకోడు, అతను విత్డ్రా చేసుకోడు. సో ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ అడిగాడు అనే దాని కోణంలో ఇంకొంచెం డెప్త్గా వెళ్తే, అక్కడ అదే పోలీస్ స్టేషన్లో ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ చచ్చిపోయి ఉంటారు. ఎందుకు చచ్చిపోయారు అనేది ఈ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా, గ్రిప్పింగ్గా, లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుందా అనేలాగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓటీటీలో వాచ్ చేయండి.